భర్త చనిపోయిన వారిపై కనీసం జాలి లేకుండా వారికి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా వారిని మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం వెల్దుర్తి, విరవ, మంగితుర్తి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పర్యటించి నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాకు వచ్చేసరికి 4755 కాకినాడ జిల్లాకు వచ్చింది. అంటే ప్రభుత్వాలు నాయకత్వాల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్స్. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భర్త చనిపోయిన వాళ్ళ గురించి ఇంత జాలి కూడా చూపించలేదు. రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 63,75,000 పెన్షన్స్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2,000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారం ఒకేసారి కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి 10,000, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఆ పర్సంటేజ్ని బట్టి 10,000, 15,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా దేనికి ఇస్తున్నారంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు ఎలాగ బతుకుతారు, వాళ్ళకి చేయూతివ్వాలన్న సదుద్దేశంతో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. అంచేత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఇదివరకు పెన్షన్ 10, 15, 20వ తారీఖు వచ్చి ఈవేళ 1వ తారీఖు పెన్షన్, 30వ తారీఖు సెలవు అయితే 1వ తారీఖు సెలవు అయితే 30ని ఇస్తున్నారు, 1/30 సెలవు అయితే 29ని ఇస్తున్నారు. అంటే అందరూ ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. అంచేత ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట, అదేవిధంగా అభివృద్ధికి పెద్దపీట చేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తాం.